తర్వాతి నామం భవాని. భవస్య పత్ని భవాని. భవుని యొక్క భార్య కనుక ఆమెను భవాని అని చెప్పి చెప్పబడుతుంది. అలాగే భవుడు అంటే అష్టమూర్తులలో ఒకడు అని చెప్పి తెలియజేస్తున్నారు. అష్టమూర్తులు ఎవరంటే భవుడు, శర్వుడు, ఈశానుడు, పశుపతి, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, మహాదేవుడు. ఆ తర్వాతి నామం భావనాగమ్య. ఉపాసనచే ఒకసారి అనుభూతి అయినటువంటి విషయాన్ని మళ్ళీ మళ్ళీ స్మృతి పదంలోకి తెచ్చుకోవటాన్నే భావన అని అంటారు. అటువంటి అనుభూతిని ఉపాసన పంచకముచే మనం చేయటమే భావన. ఉపాసన పంచకం అంటే న్యాసము, జపము, హోమము, అర్చన, అభిషేకాలు. ఈ భావన అంటే ధ్యానం అని కూడా చెప్పచ్చు. అమ్మవారు ఇటువంటి భావన స్వరూపిణి కనుక భావన గమ్య అని చెప్పి చెప్పబడుతుంది. తర్వాతి నామం భద్రమూర్తి. భద్రమైన రూపం కలది, మంగళకరమైనటువంటి శరీరం కలది. అమ్మవారు విరాట్ స్వరూపం. దేవి ఆవిర్భావం చెప్పేటప్పుడు దుర్గా సప్తశతిలో ఏమనంటారంటే తత సమస్త దేవానాం తేజోరాశి సముద్భవం అని అంటారు. సర్వదేవతల తేజస్సు నుంచి ఆమె ఉద్భవిస్తుంది. అదేవిధంగా వేదంలో అంటారు చంద్రమా మనసో జాత చక్షుసూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత అని. ఈ సృష్టి మొత్తము ఆ పరబ్రహ్మం నుంచే సృష్టించబడిందని చెప్పి చెప్పబడుతుంది. ఆమె సహస్రారంలో సుధాసాగరం మధ్యన భద్రపీఠం మందు ఉంటుంది కాబట్టి భద్రమూర్తి అని చెప్పి చెప్పబడుతుంది. ఆ తర్వాతి నామం భక్త సౌభాగ్యదాయిని. భక్తులకు సౌభాగ్యాన్ని ప్రసాదించేది కాబట్టి భక్త సౌభాగ్యదాయిని అని చెప్పి అగ్నిపురాణంలో చెప్పబడుతుంది. ఈ సౌభాగ్యానికి సంబంధించి పద్మపురాణంలో సౌభాగ్య ద్రవ్యాలు 8 అని చెప్పి చెప్తుంది. ఏమేమి అంటే ఇక్షు చెరకు, తరురాజము అంటే పారిజాతము, నిష్పావాజిర అంటే తూర్పాన పట్టినటువంటి జీలకర్ర, ధాన్యము వడ్లు, వికారవచ్చ అంటే రూపము మారు నటిది, ఇక గోక్షీరం ఆవు పాలు, దీనికి సంబంధించినటువంటి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్నీ వస్తుంది. కౌసుంభం అంటే కుంకుమ, కుసుమం అంటే పూలు, లవణం ఉప్పు. ఈ రకంగా దేవి సౌభాగ్య ద్రవ్యాలు ఇచ్చి భక్తులను అనుగ్రహిస్తుంది కాబట్టి భక్త సౌభాగ్యదాయిని అని చెప్పి చెప్పబడింది.